వచ్చే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ మొత్తం కలిపి 39,000 కోట్ల మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మళ్లీ పోటీ కూడా చేయనని హరీష్ రావు సవాల్ విసిరారు. లేదంటే రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన భారాస జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. 4.5 నెలల కాంగ్రెస్ పాలన మొత్తం తిట్లు, దేవుడి మీద ఓట్లతోనే సరిపోతుందన్నారు. ప్రజలను మోసం చేశామని, కాంగ్రెస్ ను ప్రజలు ఓడిస్తారన్న భయంతో కాంగ్రెస్ దేవుళ్లపై ఓట్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ గాని 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను.